దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ఒక దైవ సేవకుడు చీకటిగా మురికి వాసన కొడుతున్న చిన్న గుడిసెలోకి తొంగి చూశాడు. ఎవరు బాబు అది అంటూ ఒక నీరసమైన స్వరం వినబడింది. అగ్గిపుల్ల వెలిగించేసరికి అవసరాలతో బాధలతో శుష్కించిపోయిన ఒక ముసలి ఆకారం కనిపించింది. నల్లగా ముడతలు పడిపోయిన ముఖంలో జాలిగా బేలగా ప్రశాంతంగా చూసే కళ్ళు. ఆ కుక్కి మంచం మీద పడి ఉన్న ఒక ముసలవ్వ. చలి వణికించేస్తున్న ఆ గుడిసెలో చలి కాచుకునేందుకు కుంపటి లేదు. ఆమెకు తినడానికి తిండి లేదు. ఆమెకు ఉన్నవల్ల రెండు: ఒకటి కీళ్లవాతం, 2 దేవునిపై విశ్వాసం. ఇక అంతకంటే దిక్కులేని స్థితిలో మరెవరూ ఉండరు. కాని ఆ ముసలవ్వ తనకిష్టమైన పాట ఒకటి పాడి వినిపించింది. నేను పడే కష్టం తెలియదెవరికి, యేసుకు తప్ప తెలియదెవరికి. నేను పడే కష్టం తెలియదెవరికి, హల్లెలూయా స్తోత్రం. పడుతూ ఉంటాను, లేస్తూ ఉంటాను, నిలబడతాను, కూలిపోతాను, మహిమ నా చుట్టూ ప్రకాశిస్తుంది, హల్లెలూయా స్తోత్రం. ఇలా సాగిపోతుంది. నేను చేసే పనినెవరూ చూడరు, నా బాధలెవరికీ తెలియవు, మళ్లీ వెంటనే హల్లెలూయా స్తోత్రం. ఇక చివరి చరణం చూడండి. నాకున్న సంతోషం తెలియదెవరికి, యేసుకు తప్ప తెలియదెవరికి. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేనివారము కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము అని పౌలు భక్తుడు చెప్పాడు. ఆ ముసలవ్వకున్న ఆనందాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవలసింది. మార్టిన్ లూథర్ తన మరణశయ్య మీద ఉన్నాడు. బాధతో ములుగుతూ ఆ బాధలోనే 4 మాటలు చెప్పగలిగాడు. ఈ బాధలన్నీ ముద్రించే యంత్రంలో అక్షరాలు సమకూర్చడం లాంటివి. ముద్రించబడిన తరువాత మన అర్థాన్ని అందరూ చదవగలరు. తుఫాను వస్తున్నప్పుడు ఓడలో తిరుగుతూ నావికులకు ధైర్యం చెబుతున్న పౌలు విషయం ఊహించండి. భయంతో కొయ్యబారిపోయిన వాళ్లతో ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు పౌలు. పౌలు, లూథర్, ఆ ముసలవ్వ వీళ్లంతా వికసించిన సూర్యకాంతి పుష్పాలు.